హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. నిఫ్టీ కెరటంలా లెగుస్తుంది కదా. స్టాక్ మార్కెట్లో బుల్స్ ఏం చేస్తున్నాయి? లాక్డౌన్ సంఖ్యలు తెంచుకొని పరిగెడుతున్నాయి కదా. మరి లాఠీ దెబ్బలు తింటుందా లేదా అలాగే పరిగెడుతూనే ఉంటాయా? ఆ విషయాల గురించి చూద్దాం. మరి ఆర్బీఐ గవర్నర్ ఉన్నారు కదా, శక్తికాంత్ దాస్ గారు. తనిచ్చిన ఎనర్జెటిక్ స్టేట్మెంట్ ఏంటి? బ్యాంక్స్కి బూస్టింగ్ అవుతుందా లేదా? ఈ విషయాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. అట్లాగే మన పోర్ట్ఫోలియోస్ పచ్చని పైర్లులాగా కళకళలాడుతున్నాయి కదా. మరి ఎలాంటి డెసిషన్లు తీసుకోవాలి, ఇట్లాంటి సమయంలో మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈ విషయాల గురించి అప్డేట్ చేస్తాను. మరి ఎఫ్ఐడిఐ యాక్టివిటీ ఎలా ఉంది, మరి నిఫ్టీ గమనం ఎటు అనేది చార్ట్ ద్వారా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఆర్బీఐ గవర్నర్ స్టేట్మెంట్ చూడండి ఇక్కడ. ఆర్బీఐ గవర్నర్ గారు తెలుసు కదా, శక్తికాంత్ దాస్ గారు. తనిచ్చిన ఎనర్జెటిక్ స్టేట్మెంట్ చూడండి. డ్యూరింగ్ అవర్ డార్కెస్ట్ మూమెంట్ వీ మస్ట్ ఫోకస్ ఆన్ ద లైట్. వెలుగు నింపుతాను, బ్యాంక్స్కి మేము తోడుంటాము అని చెప్పినట్టుంది కదా స్టేట్మెంట్. వాళ్ళు ఇచ్చిన బూస్టింగ్ ఏంటంటే రివర్స్ రెపో రేట్ని కట్ చేయడం అనేది జరిగింది. ఎంత కట్ చేశారు అంటే 25 బేసిస్ పాయింట్స్. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? రివర్స్ రెపో రేట్ అంటే ఏంటంటే బ్యాంక్స్ వాళ్ళకి ఎక్స్ట్రాగా ఉన్న మనీని సేవింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్బీఐ దగ్గర వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్కి ఇచ్చి సేవ్ చేసుకుంటారనమాట. ఆర్బీఐ అనేది ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనకి సెంట్రల్ బ్యాంకు. అట్లాగే మనకి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఉంది. మనకు ఆర్బీఐ ఎట్లాగో వాళ్ళకి యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, యుఎస్కి ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు. అట్లా ఏంటంటే మనని కంట్రోల్ చేసేది, అంటే మన బ్యాంక్స్ని కంట్రోల్ చేసే సెంట్రల్ బ్యాంక్ ఏది? ఆర్బీఐ. వాళ్ళ దగ్గర వీళ్ళు సేవ్ చేసుకుంటారు. అయితే ఆ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడం అనేది బ్యాంక్స్కి నష్టం కదా అని అనిపించవచ్చు, కానీ అది ఎట్టి పరిస్థితుల్లో నష్టం కాదు. ఎందుకనంటే మేము ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తున్నాము అని అంటే ఆ మనీ మీరు బయట రొటేట్ చేసుకోండి, కంపెనీస్కి ఇవ్వండి, ఆర్గనైజేషన్స్కి ఇవ్వండి, ఇచ్చి వసూలు చేసుకోండి, గెట్ చేసుకోండి. అలా ఓవరాల్గా మీరు బెనిఫిట్ అవుతారు, మనం బెనిఫిట్ అవుతాం, ఎకనామీ బాగుంటుంది. ఎకనామీ బాగున్నప్పుడు మళ్ళీ ఆర్బీఐకి వీళ్ళు ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అలాంటప్పుడు అంటే డేరింగ్ డెసిషన్, మంచి డెసిషన్ అని చెప్తాను. డెఫినెట్గా బ్యాంక్ సెక్టార్కి, బ్యాంక్ స్టాక్స్కి బూస్టింగ్ ఇచ్చే న్యూస్. సేమ్ థింగ్ మన ఎకనామీ కూడా మంచిదే. ఎందుకంటే బ్యాంక్స్, ఫైనాన్షియల్ కంపెనీలు లేనిదే ఏ ఎకనామీ బాగుపడదు. ఇవి బాగుంటేనే అవి బాగుంటాయి. అందుకని వీటిని కరెక్షన్లో కొంటున్నాము, రైట్? అది ఫ్రెండ్స్ ఓవరాల్గా మంచి స్టేట్మెంట్. అలాగే 50,000 crores అంటే అదే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే 50,000 crores అనమాట. అలాగే ఏంటంటే వీళ్ళు సూచనాప్రాయంగా వడ్డీ రేట్లు కూడా తగ్గిస్తామని చెప్పారు. వడ్డీ రేట్లు తగ్గిస్తే మనకి ఆర్గనైజేషన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాయి కదా లోన్స్ తీసుకోవడానికి. ఓవరాల్గా ఏంటంటే ఎకనామీని బూస్ట్ చేయడానికి వీళ్ళు బూస్టర్స్ రెడీ చేశారు. భవిష్యత్తులో కూడా ఇంకా ప్యాకేజెస్ ఉన్నాయి అని చెప్పి సూచనాప్రాయంగా క్లూ ఇచ్చారు. ఇట్లాంటివి చేస్తే తప్ప మనకి ఎఫ్ఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా మంచిదే అని చెప్తాను. చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ న్యూస్ వల్ల బ్యాంక్ నిఫ్టీకి ఏం బెనిఫిట్ అయింది, నిఫ్టీకి ఏం బెనిఫిట్ అయింది అనేది చార్ట్ ద్వారా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎఫ్ఐడి యాక్టివిటీ జాగ్రత్త చూస్తే ఎఫ్ఐఎస్ సెల్ చేశారు క్యాష్లో. అలాగే డిఐఎస్ చాలా తక్కువ క్వాంటిటీ మాత్రమే బై చేశారు. మరి మార్కెట్ ఎలా రైజ్ అయింది? హైలోనే క్లోజ్ అయింది కదా. కాంట్రాడక్టరీ ఉంది కదా, ఆపోజిట్గా ఉంది కదా. ఇక్కడ ఉన్న న్యూస్కి మనకి జరుగుతున్న దానికి ఆపోజిట్గా ఉంది కదా. దీన్ని మీకు చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చార్ట్ ద్వారా నిఫ్టీని చూసే ముందు మన స్టాక్స్ ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి, నేను ఏ లెవెల్స్లో ఇచ్చాను అనేది ఒక 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మంచిగా చక్కగా మంచి లెవెల్స్లో కొనుక్కున్నాం చాలా స్టాక్స్. ఐసిఐసి కావచ్చు, యాక్సిస్ అయితే కనుక 70% రిటర్న్ కనిపిస్తుంది నా అకౌంట్లో. చూడండి, ఇప్పుడు మన దగ్గర, మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, లేదా మన దగ్గర 10 లక్షలు ఉన్నాయి అనుకోండి. 10 లక్షలు యాక్సిస్ బ్యాంక్ 280 రూపీస్కి 290కి ఇస్తానంటే ఎవరన్నా అమ్ముతారా? దొరుకుద్దా మనకి? మీరు వచ్చేదా రికమెండేషన్ చేసినా దొరికిద్దా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బయింగ్ ఏ స్టాక్స్ ఇన్ కరెక్షన్. మన యాక్సిస్ బ్యాంక్ని 800 చూపిస్తాను. దాని పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటే 3,000 దాకా కూడా చూపిస్తాను. కానీ 280కి మళ్ళీ ఇవ్వగలరా? ఆలోచించండి. అందుకనే నేను పబ్లిక్గా మీకు ఈ షీట్ ఇవ్వడం అనేది జరిగింది. అట్లాగే మీ గ్రూపులో, అంటే ఎవరైతే ఏంజిల్ గ్రూప్లో, జెరోదా గ్రూప్స్లో వాటిలో ఉన్నారో వాళ్ళకి క్వాంటిటీతో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది క్లియర్గా జరిగింది. అలాగే నార్మల్ ఫ్రీ గ్రూప్లో కూడా నేను చాలా అప్డేట్స్ ఇవ్వడం అనేది జరిగింది. అంతేందుకు నిన్న కూడా మీకు బ్యాంకింగ్ స్టాక్స్ బై చేయించాను. ఆ మూమెంట్ రన్నింగ్లో అర్థమవుతుంది బ్యాంకర్స్ బై చేస్తున్నారని.
సో కొనిచ్చాను. మరి వాళ్ళు హ్యాపీయే కదా. సో అయితే మనం టెంపరీ థింగ్స్ కోసం బై చేయలేదు కాబట్టి ఇలాంటి జరిగినా ఓకే కూల్గానే చూస్తూ ఉండాలి, పడ్డా కూడా కూల్గానే చూస్తూ ఉండాలి. ఎమోషన్స్ని వీటికి అటాచ్ చేయొద్దు. ఎట్లాంటప్పుడు అగ్రెసివ్గా బై చేయొద్దు. ప్యానిక్లో మళ్ళీ రెడీగా ఉండాలి. మనం ఏ స్టాక్ దొరుకుతుంది, ఏది బాగా పడిపోయింది, ఇష్యూ ఏంటి అని చూసుకొని మనం కొనడానికి రెడీగా ఉండాలి. అలా చేయబట్టే మన పోర్ట్ఫోలియోస్ 10-20% మీ అకౌంట్లే సాక్ష్యం, దానికి మించిందే ఉంది. సో 10-20% మధ్యలో మన అకౌంట్స్ ప్రాఫిట్లో ఉండాలి. సో మీ అకౌంట్సే వాటికి ఎవిడెన్స్ అనమాట. సో చాలామంది యూట్యూబర్స్ కానీ మామూలుగా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అట్లా అడుగుతుంటారు, అంత ధైర్యంగా ఎలా ఇస్తావు, భయం లేదా అని. సో నేను భయంతో ఇవ్వలేదు, బాధ్యతగా ఇచ్చాను. అంటే నేను యాక్సిస్ బ్యాంకు నాకు తెలుసు, మనం తలకిందులుగా తపస్సు చేసిన అట్లాంటి ప్రైస్ రాదని. సో సేమ్ థింగ్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ అయినా నేను 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను. 2 years వెయిట్ చేశాను కాబట్టి ఐ నో ద వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ స్టాక్ వాల్యూ. కాబట్టి నేను ఇవ్వడం అనేది జరిగింది. సేమ్ థింగ్ ఏంటంటే ఎవరన్నా ఒకవేళ ఈ కిందకి వెళ్ళినప్పుడు ఎవరన్నా తిట్టుకున్నా కూడా సో నాకు ఓకే, మీరు లైక్ చేసినా డిస్లైక్ చేసినా ఓకే, ఉండవు. అట్లాంటి సెంటిమెంట్స్ ఉండేటట్లయితే కనుక కరెక్షన్లో కొనగలిగే వాళ్ళం కాదు. నిఫ్టీ రక్తంతో తడుస్తుంది, ఆల్మోస్ట్ 13% పడింది. సో ఆల్మోస్ట్ సెన్సెక్స్ సమస్యలిపోయింది మనం కొన్న రోజు. స్టాక్స్ మాత్రం మరి అలాంటి ప్యానిక్ టైంలో కొనబట్టే మరి ఇప్పుడు ఇవాళ అకౌంట్ గ్రీన్గా ఉంది. సో ఇది గ్రీన్ కాదు, రేపు మీరు అక్టోబర్కి సెప్టెంబర్కి చూసే ప్రాఫిట్స్ ఉంటాయే. సో జార్జి రెడ్డి బుల్లెట్ ఉంది కదా, సో దాంట్లో బీట్ వచ్చినట్టు వస్తుంది సౌండ్ అకౌంట్. ఒక్కసారి మన అకౌంట్స్ గ్రీన్గా వస్తే సో ఆర్ఎస్ఐ బౌలింగరు అది ఇది అన్ని ఇండికేటర్లు బై అని చెప్తూ ఉంటాయి. నేను చెప్తాను ఎప్పుడు సెల్ చేయాలో. సో ఇన్వెస్టర్స్ యొక్క ఫీర్ని మనం క్యాచ్ చేసాం, జనాల యొక్క ప్యానిక్ని క్యాచ్ చేసాం. అంటే నెగిటివ్గా మాట్లాడలేదు. వారన్ బఫెట్ గారు చెప్పినట్లు భయాన్ని బై చేస్తాం, రేపు గ్రీడీని సెల్ చేస్తాం, రైట్. సో మంచి జరిగింది కదా ఓవరాల్గా. ఇప్పుడు నిఫ్టీ గురించి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మరి ఎఫ్ఐస్ బై చేయలేదు, సెల్ చేశారు. డిఐస్ కూడా తక్కువ బై చేశారు, క్వాంటిటీ కూడా చాలా తక్కువ. మరి మార్కెట్ పైకి ఎలా వెళ్ళింది? సో ఎక్కువ మంది ఏమనుకుంటున్నారంటే రీటైల్ పీపుల్ బై చేస్తారని. సో విషయం అది కాదు. రీటైల్ పీపుల్కి అంత ఉండదు, మార్కెట్ని పైకి కిందకి మూవ్ చేసే కెపాసిటీ. జస్ట్ ఎఫ్ఐఐ చేయాలి, లేకపోతే డిఐ చేయాలి. రీటైల్ పీపుల్ వల్ల కాదు. సో మనీ ఎక్కువ పెట్టినా కూడా కాదు. ఎందుకంటే మనం ఏం చేస్తాం, ఒకటే స్ట్రైక్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేయడానికి ట్రై చేస్తాం. సో వాళ్ళు అట్లా కాదు, ఇలా రేంజ్లో పైకి రేంజ్లో కిందకి కొంటారు. అందుకే పైకి కిందకి వెళ్తుంది. సరే, అవన్నీ ఇంకో రోజు డిస్కస్ చేసుకుందాం. నేను చెప్పేది ఏంటంటే 8,994 అలాగే 8,821 అట్లాగే మీకు పొద్దున్న చెప్పాను కదా. సో 9,050 సంథింగ్ లెవెల్ ఇచ్చాను కదా. సో ఆ రేంజ్ నుంచి 8,821 దాకా వాళ్ళ బై ఆర్డర్స్ ఉన్నాయి. అక్కడ నుంచి పై దాకా ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. మార్నింగ్ ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ అంత గుడ్ న్యూస్ ఉన్నప్పుడు ఎవరో సెల్ చేయాలని చూడరు కదా, అందరూ కామన్గా ఎవరైనా బై చేయాలనే చూస్తారు. అందువల్ల ఏమవుతుందంటే కౌంటర్లో ఎక్కడైతే సెల్లర్ అవైలబుల్ ఉంటాడో అక్కడికి వెళ్ళి మార్కెట్ ఓపెన్ అవుతుంది అనమాట. ట్రేడ్ జరగాలంటే బయర్కి సెల్లర్కి మ్యాచ్ అవ్వాలి కదా. ఇప్పుడు టమాటాలు 20 ఉంది, ఎవరో వచ్చి 30 అన్నారు, ఇంకొకళ్ళు 60 అన్నారు. ఆఖరికి ఏంటంటే 70 రూపాయల దగ్గర అగ్రిమెంట్ కుదిరింది అనుకోండి, సో మార్కెట్లో 70 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో అట్లాగే ఏంటంటే సెల్లర్ దగ్గర ఓపెన్ అయ్యింది. ఎప్పుడైనా సరే మార్కెట్ గ్రీడీగా ఉన్నప్పుడు సెల్లర్ దగ్గర ఓపెన్ అవుద్ది. అందువల్ల వాళ్ళు ఏదైతే క్వాంటిటీ అమ్మాలనుకుంటున్నారో ఆ ఏరియాలో అమ్మటం అనేది జరిగింది. అందువల్ల మీకు సడన్గా డ్రాప్ కనిపించింది. సో ఒకవేళ ఇన్ కేసు ఇవాళ నేను ఇచ్చిన లెవెల్ వచ్చి ఉంటే కనుక మీకు లైవ్లో బౌన్స్ కనిపించేది. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. సో కమింగ్ డేస్లో మీకు నేను ఏదైతే మార్క్ చేశానో ఆ లెవెల్లోకి ప్రైస్ విజిట్ చేసినాక ఖచ్చితంగా వాళ్ళు బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ రోజు మీకు ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే బయింగ్ అనిపిస్తుంది, ఎఫ్ఐఐ బయింగ్ అనిపిస్తుంది. సో ఇది ఒక కారణం. ఇంకొక కారణం ఏంటంటే వాళ్ళు స్టాక్స్లో నుంచి అంటే ఏదైతే వేస్ట్ అనుకున్న స్టాక్స్లో నుంచి ఏం చేస్తున్నారంటే మంచిగా పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్లోకి మనీని సో డైవర్సిఫై చేస్తున్నారు. అంటే క్వాలిటీ స్టాక్స్లోకి డైవర్సిఫై చేయడం వల్ల సో మనకి ఏంటంటే ఇండెక్స్లో వెయిట్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు కొన్ని స్టాక్స్ నుంచి వదిలించుకొని వెళ్ళిపోవడం వల్ల, ఎక్కువ క్వాంటిటీలో వదిలించుకొని పోవటం, అలాగే కొంత అమౌంట్ని ఇండెక్స్లో పెట్టడం, ఇండెక్స్కి సంబంధించిన స్టాక్స్లో పెట్టడం, సో జరగడం వల్ల ఏంటంటే మనకి ఇండెక్స్లో మూవ్మెంట్ జరగడం వల్ల ఇండెక్స్ పైకి కనిపిస్తుంది అనమాట. సో నేను జాగ్రత్తగా చెప్పడం అనేది జరిగింది మీకు. ఇండెక్స్ని అటు ఇటు చూడొద్దు. June 30 దాకా ఇండెక్స్ మూవ్మెంట్ మీకు అర్థం కాదు. సో స్టాక్స్ ఇండివిజువల్గా డైవర్సిఫై అవుతున్నాయి. సో వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని కరెక్షన్లో కొనుక్కుంటే మనకి బెనిఫిట్ అవుతుంది. జూలై నుంచి ట్రేడ్స్ నేను కూడా చేస్తాను, నేను కూడా చెప్తాను అనమాట. అప్పుడు మనం చేసుకోవచ్చు అనమాట. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎక్స్ప్లెనేషన్. సో ఓవరాల్గా అది ఫ్రెండ్స్. అయితే ఒకవేళ మీకు ఎనాలిసిస్ ఇప్పుడు చూస్తున్నారు కదా, మన స్టూడెంట్స్ ఎంత కంఫర్టబుల్గా భయం లేకుండా చేస్తున్నారు కదా. సో అలాగే ఇప్పుడు కరోనా వైరస్కి లాక్డౌన్ టెంపరీ థింగే కానీ పర్మనెంట్ క్యూర్ అయితే కాదు కదా. కరోనా వైరస్కి వ్యాక్సిన్ అనేది క్యూర్. అట్లాగే ఏంటంటే నేను ఇస్తున్నారు, కొనుక్కుంటున్నారు, కానీ మీ దగ్గర మనీ ఉండి సో సఫిషియంట్ టైం ఉంది అనుకుంటే కనుక డెఫినెట్గా నేను ట్రైనింగ్కే రమ్మంటాను.
సో పెయిడ్ సర్వీస్ పెడితే చాలామంది వస్తారు దానికి రెడీగా. నేను ఎప్పుడైనా ఛార్జ్ తీసుకున్నానా పెయిడ్ సర్వీస్కి? తీసుకోలేదు. ఎందుకంటే మీ భయాన్ని బయటికి లాగే అస్త్రం ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే ఆ లాజిక్ మీరు కూడా తెలుసుకోవటం, మీరు కూడా దాన్ని లైవ్లో ఎగ్జిక్యూట్ చేయటం, రన్నింగ్లో చూడటం. ఆ మూమెంట్ మీరు చూస్తే తప్ప 5 మినిట్స్కి ఒకసారి డెసిషన్ చేంజ్ చేసుకునే అలవాటు ఉంటుంది కదా, అది మానేయరు. ఓకేనా? డెఫినెట్గా నేను ఏంటంటే కరోనా వైరస్కి వ్యాక్సిన్ మనం అనుకోలేము, కానీ డెఫినెట్గా భయాన్ని అయితే పోగొడతాను. సో ఎంజాయ్ చేస్తారు. రేపొద్దున మీరు డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు కరెక్షన్ మళ్ళీ వచ్చింది అనుకోండి, అందరిలాగా మళ్ళీ 6,000కి వెళ్ళిద్ది, 6,800కి వెళ్ళిద్ది అని అనుకుంటా. ఏ స్టాక్ ఎక్కడ కొనాలి, సో ఎక్కడ బ్యాంకర్స్ బై చేస్తున్నారని మీరు రన్నింగ్లో మీరు క్లియర్గా మీ చేత నేను చూపించడం అనేది జరుగుతుంది. సో అంతకన్నా నేనేం చెప్పలేను. 10 to 11 PM బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈరోజు. 10 to 11 PM జస్ట్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుంది. క్వాంటిటీతో సహా మీ క్యాపిటల్కి తగ్గట్టుగా వ్యూస్ చూడాలి. ఇప్పుడు అకౌంట్స్ అన్ని ప్రాఫిట్లో ఉన్నాయి కదా, అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేయండి. సో మనకి ఇక్కడ ఏంజల్ బ్రోకింగ్ లింక్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే సో ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఏంజల్ అంటే డిస్కౌంటెడ్ బ్రోకింగ్లోకి ఇప్పుడు వచ్చారు, కానీ సో వాళ్ళు బ్రాండెడ్ బ్రోకింగ్. సో 1 million కస్టమర్స్ ఉన్నారు. సో 30 years నుంచి ఉన్నారు. అలాగే డీపీ ఛార్జెస్, టెలిఫోనిక్ ఛార్జెస్ అట్లాంటివి ఏమీ లేవు. అంటే క్యాష్ డెలివరీ ఫ్రీ, అకౌంట్ ఓపెనింగ్ ఫ్రీ. అంటే ఎవరికి, నాకు కానీ వాళ్ళకి కానీ రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీరు అన్లెస్ అంటిల్ ఇంట్రాడే కానీ F&O చేస్తే పర్ ట్రేడ్ 20 rupees మాత్రమే. అంటే సో సర్వీసులన్నీ ఫుల్, సో ప్రైస్లు మాత్రం డిస్కౌంట్. సో సర్వీసు ఇంత బ్రాండెడ్ బ్రోకింగ్ సర్వీసు వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది మంచి విషయం, దీన్ని వాడుకోండి. సో అలాగే ఏంటంటే సో మనకి జెరోదా కూడా ఉంది కదా కింద, జెరోదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జెరోదా వాడుకోండి. సో ఒకసారి ఐడీస్ క్రియేట్ అయినాక ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు గ్రూప్స్లో అప్డేట్స్ అనేవి వస్తాయి అనమాట, ఎంత క్వాంటిటీ ఎప్పుడు అనేది వస్తుంది. అట్లాగే మీకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, దీంట్లో జాయిన్ అయితే మీకు ఫ్రీగా కూడా అప్డేట్స్ వస్తాయి అనమాట. సో ఫైనల్గా నేను ఏం చెప్తానంటే, సో మనకి ఇక్కడ బెన్ సర్కిల్ ఉంది కదా, విజయవాడ బెన్ సర్కిల్ ఏంటంటే ఒక 10 members ఏంటంటే ఎగురుతున్నారు, దూరంగా నుంచొని ఎగురుతున్నారు అనమాట. లాక్డౌన్ ఉంది కదా ఏంటి అని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీ చేయడానికి వెళ్తే ఏమని తెలిసింది అని అంటే చాణక్య స్టాక్ ట్రేడర్స్ సబ్స్క్రైబర్స్ అని తెలిసింది. అంటే ప్యానిక్లో కొని భయపడ్డారు, కానీ వాళ్ళు ఏంటంటే ధైర్యం వచ్చేసి రోడ్డు మీదకి వచ్చారు. లాక్డౌన్ ఉంది కదా అని చెప్పేసి పోలీసులు ఏంటంటే చెప్పి పంపించారనమాట. సో అర్థమైంది కదా మన ఛానల్తో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో. సో సరదాగా చెప్పాను, ఇది జరిగిందేం కాదు. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సో లైక్ చేయండి. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ కానీ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. బాయ్, గుడ్ డే. మరో వీడియోలో సో మరో టాపిక్తో కలుద్దాం.